హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రెంబ వరల్డ్. ఈరోజు మనం చూడబోయే రెసిపీ మామిడికాయ పప్పుచారు. 1 కప్ కందిపప్పు తీసుకుని నీట్గా క్లీన్ చేసుకోవాలి. దాంట్లో 3 కప్స్ వాటర్ వేసుకొని మామిడికాయ నీట్గా క్లీన్ చేసుకుని డైరెక్ట్గా వేసుకుని ప్రెషర్ పెట్టుకోవాలి. 5 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకుని మామిడికాయని ఒక బౌల్లోకి పెట్టి చల్లారనివ్వాలి. కందిపప్పుని ఒకసారి మెదుపుకుని 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, 2 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. చల్లారని మామిడికాయని స్కిన్ తీసి కొంచెం వాటర్ పోసుకుని చేతితో స్మాష్ చేసుకోవాలి. ఈ విధంగా గుజ్జు తీసుకుని కందిపప్పులోకి వేసుకోవాలి. దాంట్లో ఇంకొంచెం 1 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుని స్టవ్ మీద పెట్టుకోవాలి. అది మరిగేలోపు తాలింపు వేసుకుని తాలింపు కూడా ఈ మరుగుతున్న పప్పుచారులోకి వేసుకోవాలి. తాలింపు వేసాక ఇంకా 10 మినిట్స్ మరిగించాక స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీర వేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పప్పుచారు రెడీ.